సంసోను దేవుని బిడ్డ అనే ఆ సెన్స్ ఉంది గుండెల్లో. మౌజెస్ పాలు విడిచిన వెంటనే ఫరో కుమార్తె మోషేని తీసుకెళ్ళిపోయింది. పాలు విడిచిన వెంటనే మోషే అని ఫరో కుమార్తె తీసుకెళ్ళిపోయింది. 40 సంవత్సరాల తరువాత ఐగుప్తీయుడు హెబ్రీయుడు పోట్లాడుకుంటుంటే హెబ్రీయుని కాస్త ప్రక్కకు తప్పించి ఐగుప్తీయుడు చంపి పాతేశాడు. నీవు హెబ్రీయుడువు, నువ్వు దేవుని బిడ్డవి అని నీకెట్లా తెలుసు? తల్లి ఉగ్గు పాలతోనే పెంచింది. అందరూ క్రైస్తవ్యాన్ని గురించి కుళ్ళుకు సచ్చేదేమిటో తెలుసా? ఆ క్రైస్తవులు, నేను ఇవాళ నిజమండి, ఇవాళ తెల్లవారుజామున 3 గంటలప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ఇవన్నీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాకు. బాగా చిన్నప్పుడే మా అమ్మ నన్ను మా తమ్ముడిని చేతులు పట్టుకొని ఆరాధనకి తీసుకెళ్ళేది. మా ఇంటి దగ్గర పైన రైల్వే ట్రాక్ ఉంటుంది, కింద అండర్ గ్రౌండ్. వర్షం వచ్చిందంటే మేము మునిగిపోతాం ఏకంగా, అంత చిన్నపిల్లలం కదా. వరదలు వచ్చినా వల్లకాడు వచ్చినా ఆరాధన మానేసిన దాఖలాలు లేవు. చిన్నప్పటి నుంచి భక్తి ప్రార్థన ఆదివారం